సో తరాలు మారినా యుగాలు మారినా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మారతలేవు, మానట్లేదు. సో దయచేసి ఒక జీవో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే మరి బిల్ పాస్ చేస్తున్న పార్లమెంట్ లో తెలియదు. అమ్మాయిలకు ప్రతి ఒక్క అమ్మాయికి లైసెన్స్డ్ గన్లు చదువుకునే వాళ్ళకి, లేకపోతే ఒక ఆత్మరక్షణ కోసం మీరేమైనా మీకు శిక్షలు ఉండవమ్మా అని ఒక మాట చెప్పండి అత్యాచారాలు చేసినప్పుడు. లేదా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కూల్లో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ లో డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు నలుగురు కుక్కలు వెంటబడుతున్నప్పుడు వాళ్ళ నుండి ఎట్లా కాపాడుకోవాలి అనే ధైర్యం నుండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుండి ప్రతి చిన్న పిల్ల వరకు చెప్పాలి. లేదా ఇట్లా తప్పు ఎవరైతే గ్యాంగ్ రేప్ ఇట్లా చేస్తున్నారో నడి రోడ్ల మీద, ఇతర దేశాల్లో ఎట్లనైతే చేస్తున్నారో మన భారతదేశంలో కూడా నడి రోడ్డు మీద ఉరి తీస్తేనే ఇంకొకరు తప్పు చేయాలంటే ముచ్చమటలు పడతాయి. అన్ని మారుస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, ఒక్కొక్కటి మారుస్తూ వస్తున్నారు కదా. దీన్ని కూడా దయచేసి మార్చండి, పార్లమెంట్ లో బిల్ పెట్టండి. ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అందరు కొట్లాడుతున్నారు కదా. ముందర అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి? శిక్షలు మన దాంట్లో పడవు, బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. లేదా ఒకరు తప్పు చేస్తే ఇంకొకరిని గ్రౌండ్ లెవెల్లో అమ్ముడు పోయి ఇట్లా చేస్తారు. కానీ ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఉండద్దు. దొంగ దొరికిందా చాలు, అత్యాచారం చేసిన నడి రోడ్డు మీద ప్రజల మధ్యలో బహిరంగంగా ఉరి తీయాలి. అట్లా ఒక 10 మందిని తీసుకుంటూ వచ్చిందనుకో 11వ వాళ్ళకి చెమటలు పడతాయి. కన్నెత్తి చూడాలన్నా ఆలోచన రావాలన్నా ఆలోచన పక్కదారి పోతుంది. మీరు దయచేసి సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఒకసారి దీని గురించి ఆలోచించాలి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.